సార్ ఈయన తెనాలికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు, ఆయన పిఏకి డిఎస్సి లో ఉద్యోగం ఇస్తే ఆయన స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్లి ఆయనకు ఉద్యోగం ఇప్పించాడు. అంటే ఇక్కడ పార్టీలు కాదు, ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే మెరిట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిఏకి ఉద్యోగం వచ్చిందంటే ఇక్కడ పార్టీలు చూసి ఇచ్చే ఉద్యోగమా? మీ అంబటి రాంబాబు ఒక మీటింగ్ లో చెప్తాడండి, వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలు మనం ఉంచితే ఉంచుతాం, తీసేస్తే తీసేస్తాం, పీకేస్తాం, లాంగ్వేజ్ కూడా పీకేస్తాడంట. అంటే ప్రభుత్వ సొమ్ముతో డబ్బులు పెట్టి వాళ్ళు ఆయన పీకేస్తాడంట. సార్ డిఎస్సి చేసినటువంటి వీరి వివాదం ఖచ్చితంగా లోకేష్ గారి నాయకత్వానికి భయపడి ఏదో విధంగా లోకేష్ గారి పర్సనాలిటీని తక్కువ చేసి చూపించాలా అనేటువంటి ఒక కుయుక్తులతో చేసినటువంటి బురద రాజకీయం తప్ప దీంట్లో ఇంకోటి లేదు. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఏ అభ్యర్థికి అన్యాయం జరిగింది అని చెప్పి మీ నాయకుడి దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ చేసినవి కూడా అసత్య ఆరోపణలని అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. అదే కాకుండా హెల్ప్ డెస్క్ పెట్టి అక్కడ కూడా మీ అనుమానాలు పూర్తి చేయడానికి పెట్టారు. అది కాకుండా మీకు ఇంకా అనుమానాలు ఉంటే ఇదే 99 వర్మ గారి సాక్షిగా మీరు ఏ అభ్యర్థుల పేర్లు లిస్ట్ ఇస్తారో ముందే వర్మ గారికి ఇవ్వండి. వారందరికీ ఎందుకు ఉద్యోగం రాలేదో, వాళ్ళు నిజంగా క్వాలిఫైడా చర్చించడానికి, సాక్ష్యాధారాలతో నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం. మీ నాయకులు ఎవరైనా సరే సిద్ధంగా ఉంటారండి.